గాయస్ మొత్తం వర్షం పడినట్టుంది. సో ఇప్పుడే బయటికి వెళ్ళినది. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్. గాయస్ ఈరోజు వచ్చేసి మొత్తం టోటలీ నేను పడుకొని లేచేలోపు మొత్తం వర్షం చిల్ అయిపోయింది మొత్తం. సో బయటికి వచ్చి చూసే లోపల అంటే చిన్న వర్క్ ఉండి 2 వీలర్ మీద బయటికి వచ్చాను. సో బయటకు వచ్చి చూసే లోపల వెదర్ అంతా కూల్ ఉంది. యాక్చువల్గా చూడండి, నేను ఏ పార్క్ అనేది గెస్ చేయండి. హైదరాబాద్ పీపుల్ ఉండి ఈ హైదరాబాద్ వాళ్ళకు కూడా ఈ స్పాట్ అనేది కొంతమంది మాత్రమే తెలుసు, దీని నియర్ బై ఉన్న వాళ్ళకే. సో మీకు నేను ఎక్కడున్నా అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఎలా ఉంది గైస్, సూపర్ కదా వ్యూ పాయింట్. సో ఎంజాయ్ చేయండి మీరు కూడా. చూపిస్తాను, కరెక్ట్ చూపిస్తాను, చూడండి గైస్. వెదర్ మాత్రం సెక్సీ అనుకోండి. చూడండి, ఐ మీన్ ఇవి స్టెప్స్ కిందికి వెళ్తాను. సో దీంట్లో ఫిషెస్ కూడా ఉంటాయి. ఎవరన్నా పట్టాలి చేయాలి అనే టైంపాస్ పీపుల్స్ ఉంటారు కదా, ఫిష్ హంటింగ్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది వెళ్తుంటారు, చేస్తుంటారు. సూపర్ అంటే సూపర్. సో ఎంజాయ్ చేయండి. సో నాదైతే ఈరోజు అవుట్ఫిట్ దిస్ ఓన్లీ. సో క్యాజువల్గా బయటికి వచ్చాను, చిన్న వర్క్ ఉండి. సో ఎందుకో మన వర్షం పడంగానే కూల్ అనిపించి వెదర్కి మా ఇంటి దగ్గర నుంచి ఇది వచ్చేసి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ వచ్చాను. చూడండి, ఫిష్ ఉన్నాయని చెప్పాను కదా, గమనించండి. ఇగో ఇక్కడ సో చాలా ఉంటాయి ఇందులో. సో ఈరోజు మార్నింగ్ సూర్యుడు సన్ కూడా రాలేదు. సో సన్ కంటే ముందు నేనే వచ్చాను ఈరోజు. సో ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. సూపర్ అనుకోండి. చూడండి, ఇది 360 డిగ్రీస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీని లొకేషన్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చిల్ అయిపోండి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చోకుండా ఇలా చిల్ అవుతూ ట్రావెల్ చేయండి. ఓకేనా గైస్. మళ్ళీ నేను స్టార్ట్ అయ్యాక కార్లోకి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నిన్న చెప్పాను కదా ఆల్రెడీ, ట్రాఫిక్ అండ్ కరువు బ్యాచ్ అని చెప్పాను కదా, ఈరోజు టాపిక్ అదే. సో మీకే టాపిక్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. వ్యూస్ వస్తున్నాయి ఎంతో కొంత, కానీ చూసిన వాళ్ళు ఒక్కరిద్దరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. టేక్ కేర్ గైస్, సీ యూ. గాయస్ మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడే వచ్చేసి గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసి చెప్పాను కదా ట్రాఫిక్ రూల్స్ గురించి, ట్రాఫిక్ చలాన్స్ గురించి. సో గాయస్ ఎలా అంటే ట్రాఫిక్ మొన్న రీసెంట్గా నార్సింగ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్రైడే ఐ థింక్. సో నేను ఆ రూల్లోనే ఉన్నాను, నన్నైతే చెక్ చేయలేదు. సో ఏమంటారు, ఒక బ్రదర్ వచ్చేసి వ్యాగ్నర్ గారు ట్యాక్స్ ప్లేట్, అతని ఫేస్ చూడాలి. యాక్చువల్గా దొరికిపోయాడు. అతను ఎవరెవరికో కాల్ చేస్తున్నాడు. వాళ్ళు అతన్ని మొత్తము వదిలేసి వేరే వాళ్ళని అంటే పట్టేసుకొని పక్కన అది పెట్టేసుకొని అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టేసి అతన్ని ఎవరికో కాల్ చేస్తున్నాడు మేబీ అది. సో అట్లాంటి వాళ్ళు సరే డ్రైవింగ్ చేసి అలసిపోయి తాగి ఉంటారు. ప్లస్ తాగి డ్రైవ్ చేయడం అనేది నేరమే, కరెక్ట్ కాదు. బట్ 10,000 ప్లస్ కౌన్సిలింగ్ ఇంత అదిగా ఉంటుంది. అసలు చాలా అంటే చాలా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్గా. సో అది కూడా మంచిదే, అంటే ఫ్యామిలీ గురించి అలా పెట్టడం అనేది చాలా మంచిది. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేకనే కదా, మన దగ్గర డబ్బులు లేకనే వాళ్ళు వచ్చేసి ట్యాక్స్ ప్లేట్
ప్లస్ ట్యాక్సీ డ్రైవింగ్, ఓలా, ఊబర్లు ఇవి నడుపుకుంటారు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ దగ్గర 10,000 అలా పెట్టారనుకోండి, వాళ్ళ నెల సంపాదననే 22-25 లేదా 30 తర్వాత 40 గట్టిగా రైడ్ చేస్తే బుకింగ్స్ వస్తే అది కూడా సగం కమిషన్ ఊబర్, ఓలా, ర్యాపిడో వాళ్ళే తీసేసుకుంటారు కదా. సో గవర్నమెంట్కి నేను చెప్పేటి ఏంటి అంటే, మీకు చెప్పేంత పెద్ద అతన్ని అయితే కాదు, నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఏంటి అంటే కొంచెం ఓకే స్ట్రిక్ట్గా ఉండండి, బట్ అంత 10,000 అని చెప్పారనుకోండి. ఇప్పుడు మీరు 10,000 అని పెట్టారు, అయినా ఏమన్నా తగ్గాయా? ఏం లేదు. సో నా తరఫు నుంచి అయితే అది. ఇంకొకటి ఏంటంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి దయచేసి. ఇంట్లో మనం ఎంజాయ్ చేయాలి, బట్ తింటున్నామని మెడలలో బొక్కలు వేసుకొని తిరగలేము కదా. సో అది కూడా అంతే. ఒకవేళ మీరు డ్రింక్ చేశారనుకోండి, అసలు మీరు కార్ కానీ 2 వీలర్ కానీ ఏది డ్రైవ్ చేయకండి దయచేసి. ఎందుకంటే డేస్ మంచిగా లేవు. ఇప్పుడు నేనే ఎన్ని డేస్ నుంచి చూస్తున్నాను, నిన్న ఒక్కరోజే యాక్సిడెంట్ చూడలేదు. ఎవరో కింద పడడం, ఎవరోకి గుద్దడం, ఎవరో ఒకరు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు 9 days బ్యాక్ ఇంతకుముందు వీడియో చూశాను. ఏంటి అంటే మనకు వచ్చేసి ఏమంటారు, మొత్తం అంట కొన్ని లక్షల 2 వీలర్స్ అయినాయంట, కొన్ని లక్షల ల్యాక్స్లలో కార్స్ అంట. అంటే ఎవ్రీ పర్సన్స్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మొత్తం ట్యాక్సీలు కడుతున్నారంట. ఐ మీన్ ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ 15,000-20,000 పే చేశారనుకోండి షోరూంలో ఎనీ స్కూటీ. ఎలా ఉంటుంది, వెంటనే వాడు ఈఎంఐ ఇచ్చేస్తాడు, మనం ఎవ్రీ మంత్ కట్టేసుకుంటాం 24 or 36 months or 48 months. ఎనీ బైక్, ఎనీ కార్ 50 months, 60 months, 80 months ఇలా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ సివిల్, డిపెండ్స్ ఆన్ కార్. సో ఏంటి అంటే తీసుకుంటున్నారు, ఎంజాయ్కి తీసుకుంటున్నారు, చేస్తున్నారు. బట్ దానివల్ల ప్లస్ ఒకటికి ట్యాక్స్, ఇప్పుడు ఒక 6 lakhs తీసుకున్నాం అనుకో, 6 lakhs మనం పే చేస్తామా? దానికి దగ్గర 4 lakhs ఎక్కువ పే చేస్తాం. ఒకవేళ డీలే అయింది అనుకో, డీలే పేమెంట్ ప్లస్ వాళ్ళు వచ్చి ఒకవేళ 3 EMIs అయినాయి అనుకో, వాడు వస్తాడు, ఒక 2-3, అంతా స్టోరీ ఉంటుంది మొత్తం. సో మీరు తీసుకోండి, బట్ ఎట్లా అయిపోతుంది అంటే ట్రాఫిక్ అయిపోతుంది, ప్లస్ అనవసరంగా గవర్నమెంట్కి వెహికల్ మనీ వెళ్ళిపోతున్నాయి దానివల్ల. అంటే అందరూ, నేను కూడా అలానే తీసుకుంటాను. కార్ తీసుకున్నారనుకోండి, మీకు వచ్చేసి ఒకటేసారి 50 lakhs నేను పే చేస్తాను అంటే ఎవరు తీసుకోరాలా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అవుతాయి, దానికి కొన్ని ఉంటాయి. సో అందుగురించే మీరు కూడా స్టే హెల్తీగా ఉండండి, స్టే స్ట్రాంగ్గా ఉండండి, సేఫ్ డ్రైవ్ చేయండి దయచేసి, ఓకేనా. ఇంకొక టాపిక్ ఏంటంటే గైస్, ఏంటి అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎనీ సోషల్ మీడియా మోజ్ ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఎలా అంటే మన బాయ్స్ ఉన్నారు కదా, వేస్ట్ గాళ్ళు ఉన్నారు, మొత్తం వేస్ట్ గాళ్ళు అంటే వేస్ట్ గాళ్ళు. ఆ ఇంట్లో కూర్చోవడము, రీల్స్ చేయడము, రీల్స్ చేసే లేడీస్కి వాళ్ళు కొంచెం ఎక్స్పోజింగ్ చేయగానే వాళ్ళకి లైక్స్ కొట్టడం, వాళ్ళకి కామెంట్స్ కొట్టడం చేయడం. అరే వాళ్ళకి ఫాలోయింగ్ పెరుగుతుంది బ్రదర్, మీకు అర్థం అవ్వట్లేదు. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, గుడ్ కామెంట్స్ పెట్టినా, మీరు చేసే బ్యాడ్ కామెంట్స్కి వాళ్ళు వైరల్ అయిపోతున్నారు. అది ఒక్కటి ఆలోచిస్తలేరు. నేను ఒక కామెంట్ బ్యాడ్ పెట్టినా దానికి లైక్స్ వచ్చాయి, ఒక 50 లైక్స్ వచ్చాయి, అరే అంటే అందరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, అలాగే నేను కొన్ని వీడియోస్ చేయాలి అది అని చెప్పి కొంతమంది ట్రోల్ చేసి, కొంతమంది కామెంట్ చేసి, కొంతమంది ఏదో ఒక రూపంలో, కొంతమంది కొట్లాడి ఇలా వైరల్ అవుతున్నారు. సో నువ్వు ఎక్కడున్నావు అక్కడనే ఉంటున్నావు. సో అదొకటి తెలుసుకొని ముందుకు వెళ్ళు. ఎందుకనంటే టైంపాస్ చేయకండి. ఇప్పుడు అంతెందుకు బ్రదర్, ఇప్పుడు మన గర్ల్స్కి అంత అది చేస్తున్నారు, కొంత ఎక్స్పోజింగ్ చేయంగానే అంతగానము లేపుతున్నారు, ఒక హైప్లో లేపుతున్నారు. ఒక జిమ్ చేసే పర్సన్ కానీ ప్లస్ ఒక డైట్ చేసే పర్సన్ కానీ, సో ఇప్పుడు మోటో వ్లాగ్ చేసే పర్సన్ కానీ, జిమ్ చేసే పర్సన్కి, ఇప్పుడు నేను కూడా జిమ్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు నా బాడీ నేను చూపిస్తాను నెక్స్ట్ ఫ్యూచర్లో. ఏంటి అంటే నేను 2010 నుంచి చేస్తున్నా జిమ్. 2010 నుంచి
అప్పటి నుంచి చేస్తున్నా. కాకపోతే నేను డైట్ మెయింటైన్ చేయను కాబట్టి బాడీ అనేది ఓకే ఒక లెవెల్లో ఉంటుంది అంతే. నార్మల్గా ఒక 70% అనుకో. ప్లస్ ఏంటి అంటే డైట్ చేయడం ఎంత కష్టం అనేది నాకు తెలుసు. నాకనే కాదు, జిమ్ చేసే ప్రతి ఒక్క పర్సన్కి తెలిసి ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నానంటే నాకు తెలుసు డైట్ చేయడం ఎంత హార్డ్ వర్క్ అనేది. టైం టు టైం స్లీప్ చేయాలి, అన్నీ స్కిప్ చేయాలి. సిగరెట్స్, ఆల్కహాల్ ప్రతి ఒక్కటి నువ్వు స్కిప్ చేస్తేనే నీకు బాడీ అనేది రిజల్ట్ కనిపిస్తుంది. ఏం చేయకుండా నాకు బాడీ వచ్చేస్తుంది, నేను స్టెరాయిడ్ తీసేసుకుంటా, ఇంజెక్షన్లు తీసేసుకుంటాను అనుకో, కుర్చిపోతాడు ఎవడైనా. అందుకోసమే మనది ఇప్పుడు నడిచేది అదే. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఏదన్నా కావాలంటే కావాలి. ఇప్పుడు నాకు 3 monthsలో రిజల్ట్ వస్తుందంటే అది గుడ్డిగా నమ్మేస్తారు. 3 monthsలో 1 monthలో రిజల్ట్ వచ్చేది ఉంటే అందరూ 6 ప్యాక్లు వేసుకొని తిరుగుతారు, ఎవడు స్టమక్లు వేసుకొని తిరిగారు బ్రదర్. సో దాంట్లో వాడు ఈజీగా అయిపోతుంది, ఈజీ డేస్లో అయిపోతుంది, ఇంత తొందరగా ఎర్లీగా అయిపోతుంది అంటే దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది. సో అదొకటి మీరు తెలుసుకోవాలి. సో అంటే నేనేమంటున్నా, చూడండి మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలా మంది ఉన్నారు. లైక్ కౌశిక్లీ, నేను ఫస్ట్ నుంచి దగ్గర 2 years నుంచి అతన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటాను. బాగుంటాయి అతని వీడియోస్. ప్లస్ యశానంద్ అని చెప్పి ఢిల్లీ పర్సన్, సెటిల్ ఇన్ ముంబై ఐ థింక్. సో మంచి వాళ్ళు ఉన్నారు కంటెంట్ తీసేవాళ్ళు. సపోర్ట్ చేయండి, మీరు చేస్తున్నారు ఇంకా కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే గర్ల్స్కి బాయ్స్ కరువులో ఉన్నంత వరకు వాళ్ళు అట్లనే ఉంటారు, అట్లనే రెచ్చిపోతారు. ఇన్ కేసు ఒకసారి చూడండి, అలాగే సిటీ పిగిల్స్ తిట్టిరు, అతను ఎవరో అమ్మనక్కని లెక్క పెట్టించుకున్నాడు, అయిపోయింది. బాయ్స్ ఎవరైనా ఓన్లీ ట్రోల్ చేశారు, బట్ అతని గురించి ఇట్లా తిట్టాడు అని చెప్పి ఎవరైనా సీరియస్గా చేసిరా? ఎవడైనా సరే వాళ్ళ గురించి మాట్లాడి ఫేమస్ అవ్వాలని చేశారు, కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. అదే ఒక గర్ల్స్కి అయింది అనుకో, ఎలా ఉంటుంది? వాడిని తీసుకుపోయి లోపల వేస్తుండే. అలా అంటే మనకి వాళ్ళకి ఎలా అయిపోయింది అనేది ఒకసారి తెలుసుకోండి. టైంపాస్ చేసుకోకండి, కెరీర్ మీద ఫోకస్ పెట్టుకోండి, మీకంటూ ఒక గోల్ని అచీవ్ చేసుకోండి. తర్వాత లాస్ట్కు ఆ ఫోన్ ఒకటే మిగులుతుంది, మీరు మిలిగారు. సో నా తరఫు నుంచి మీరు తిట్టకున్నా ఏం చేసినా కానీ నేను చెప్పాలనుకున్నాను, నేను చెప్పేస్తాను. నేను అది ముచ్చడా. ఇంకొకటిగా చెప్పడం మర్చిపోయినా, ఇది టోల్ ప్లాజా, లైక్ కోకాపేట్ ముంబై హైవే. ఇప్పుడు బెంగళూరు హైవేకి వెళ్తున్నాను నేను ఇప్పుడైతే. సో గాయస్, ఇక్కడనే ఎవరైనా సరే కొన్ని లక్షలు వసూలు అవుతాయి. ఎందుకంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ కార్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటాయి. టోల్ గేట్స్ ఇక్కడనే కాదు, లైక్ ఎక్కడైనా టోల్ ప్లాజా నుంచి కొన్ని ల్యాక్స్ రిలీజ్ అవుతాయి, అవి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. బట్ చూడండి, అంటే మనం ఎంత పే చేస్తున్నాం అనేది ఒకసారి చూడండి గవర్నమెంట్కి. ప్రతిదీ మనం ట్యాక్స్ కట్టండి ఏది చేయలేం. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఎవడైనా కానీ ట్యాక్స్ కంపల్సరీ పే చేస్తున్నాం. ఈవెన్ పెట్రోల్ చూడు, డీజిల్ చూడు, ఏదైనా సరే. ఇప్పుడు మనం మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే మళ్ళీ ఫోటో క్యాప్చర్ చేస్తుంది గ్యాస్, నేను మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత చేస్తాను. ప్రతి దాంట్లో ట్యాక్స్ మనం పే చేస్తాం గాయస్. అదొకటి ట్యాక్స్ కంపల్సరీ. ఏ తీసుకున్నా, మాల్స్కి వెళ్ళండి, డిమార్ట్కి వెళ్ళండి, విశాల్ మార్ట్కి వెళ్ళండి, ఎనీ మాల్కి వెళ్ళండి, జిఎస్టీ అంటారు. ఆ జిఎస్టీకి మేము చేయాలి అని చెప్పి ఆ జిఎస్టీ కడుతున్నాం, మనం ఎవరు క్వశ్చన్ చేయరు. అర్థమైందా? ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే గాయస్, నేను చెప్పడం మర్చిపోయాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. టీనేజర్స్, ఐ మీన్ 18 to 24, 25 వాళ్ళు ఏంటి అంటే, తల్లిదండ్రులని బాధ పెట్టకండి. మీదేదో ఇప్పుడు దోస్తుల మధ్య, ఫ్రెండ్స్ మధ్యలో ఇజ్జత్ పోతుంది, నాకు బైక్ లేదు అది ఇది అని చెప్పి వాళ్ళని, పూర్ పీపుల్ ఉన్నా కానీ వాళ్ళ వెహికల్స్ అనేవి అరౌండ్ 2 lakhs 3 lakhs వరకు ఉంటున్నాయి, 4 lakhs వరకు కూడా ఉంటున్నాయి జీటీలు. సో అలా చేయకండి. ఎందుకనంటే మీరు చేస్తున్నారు, వాళ్ళు ఎంతో కష్టపడి ఇప్పిస్తున్నారు, కానీ మీరు ఫాస్ట్ పోయి చనిపోతే వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది. అలా చాలామంది టీనేజర్స్ చనిపోతున్నారు. ఈ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ప్లస్ ఇంటర్ కాలేజెస్,
ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతున్నాయి. సో మీరు దయచేసి ఒకసారి అంటే నా తరఫు నుంచి ఒక సజెషన్ యాజ్ ఏ బ్రదర్గా, మీరు మంచిగా సేఫ్గా ఉండండి. మంచిగా తల్లిదండ్రులకు ఎవడు మనకు అక్కర్రాడు ఏమైనా అయితే వాళ్ళు తప్ప, ఏదైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళే, కాకపోతే మనం వాళ్ళ మీద చిరాకు పడతాం, వాళ్ళు లేనప్పుడు అర్థమవుతుంది. నా తరఫు నుంచి అయితే అదే మీకు సజెషన్. సో మీకు ఒకవేళ వెహికల్స్ ఉన్నా కానీ చిన్నగా పోవడం నేర్చుకోండి. ఒకవేళ డ్రింక్ చేశారనుకోండి, ఇప్పుడే చెడిపోయే ఏజ్ కాబట్టి మీరు సైలెంట్గా బండి పక్కన పెట్టేసి రోడ్డు మీదైనా వండుకోండి, అర్థమైందా? లేదంటే ప్రతి గ్యాంగ్లో ఒకడు తాగనోడు ఉంటాడు కదా, సో వానికి వెహికల్ ఇచ్చేయండి. అట్లాంటి ఫ్రెండ్షిప్ని వెతుక్కోండి. లైక్ మా బ్యాచ్లో నేను డ్రింక్ చేయను గాయస్, స్మోక్ చేయను. సో నేను లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న పిల్లలు 6th 7th 8th చేసేటోళ్ళు, మా జనరేషన్లో అసలు ఏం తెలియదు. నాకు దగ్గర నేను బీటెక్ వెళ్ళిన దాకా నాకు అసలు ఏం తెలియదు. అసలు ఏదైనా గర్ల్స్ ప్లస్ ఫుడ్ ప్లస్ ఏదైనా సరే. సో మీరు కూడా కొంచెం సేఫ్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను గాయస్. ఈరోజు అయితే వీడియో ఇంతే, లెంతీగా అయిందో లేదో తెలియదు. సో ఎక్కువ మాట్లాడాను అని అనిపిస్తుంది, బట్ ఎక్కువ మాట్లాడినా కానీ నేను ఫ్యాక్టే మాట్లాడాను. సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి, ఏదున్నా మంచిగా ఉండండి. ఓకేనా గైస్? మీకు ఎలాంటి టాపిక్ మీద మాట్లాడాలో, ఏ టాపిక్ కావాలో, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ప్లస్ ఇంకొకటి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా పెట్టి నేను తీస్తున్నాను, ఇలా తీయాలా, లేదా నా ఫేసే కనిపించాలా, లేదా ఫ్రంట్ కనిపించాలా. ఎక్కువ నేనైతే తిరిగేది కార్లోనే కాబట్టి మీకు మోటో బ్లాగ్ కూడా చేయాలని అనుకుంటున్నాను. సో నేను నా డ్రీమ్ బైక్ చెప్పాను కదా, GT 650. సో ఆ బైక్ వచ్చింది అనుకోండి, నేను ఖచ్చితంగా అది నేను యూట్యూబ్ నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్? స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, టేక్ కేర్ గైస్. బాయ్ బాయ్. Subscribe to AJ Calvin Puppy Vlog. Take care.